తన అబద్ధాలకి అసలు వాస్తవం ఏంటి అనేది ఆధారాలతో ఈరోజు మనం మాట్లాడదాం. నన్ను నేనే తగ్గించుకొని ఎవరు తగ్గించుకున్నారు భాను? పాస్టర్ కూడా కాదు, నువ్వు ఒక అనామకుడు. ఈ చర్చల ఫెయిల్యూర్కి ఎవరు కారణం అనేది కూడా ఈ వీడియోలో ఆధారాలతో సహా వినిపిస్తాను, చూపిస్తాను, చూడండి. ఈవెన్ షాలేం రాజు గారు కూడా రావచ్చు. ఈ షాలేం రాజు అనే ఎపిసోడ్కి సంబంధించి ఇంకో ఆడియో ఉంది, నాతో మాట్లాడింది. దానిలో ఇంకాస్త స్పష్టంగా కూడా ఉంటుంది. ఇప్పుడు షాలేం రాజు గారి వారి టీము ఈ చెకుడి డాషోడి అనేది వీళ్ళు వస్తున్నారన్న, వాళ్ళ టీం వస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. అసలు అక్కడ ఫస్ట్ డిమాండ్ షాలేం రాజు లాంటి ఇప్పుడు మీటింగ్కే తేలేకపోతే, యుద్ధం అంటే భాను మేకల 2.0. నువ్వు 2.0 కాదు భానుమూర్తి, 10.0 చూపించినా సరే మాకు ఇక్కడ ఏక కూడా ఊడేదేమీ లేదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎవరో అడగకపోయినా తగునమ్మ నెత్తిన పెత్తనాన్ని వేసుకుని నేను హిందువులకి క్రైస్తవులకి మధ్య సామరస్యాన్ని కుదురుస్తాను, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ మనతో మాట్లాడటం కోసం అని చెప్పేసి శివశక్తి కార్యాలయానికి తనంతట తానే ఫోన్ చేసి అడిగి వచ్చిన వ్యక్తి మేకల భానుమూర్తి అలియాస్ భాను మేకల. తనంతట తానుగా డిగ్రీ చదవకపోయినా సరే, తనంతట తనగా ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే, తాను ఒక జర్నలిస్ట్ని అంటూ ఛానల్ పెట్టుకుని, అంటే 4 యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేయగానే నేనే జర్నలిస్ట్ని అనుకుంటూ తనకు తానే ఒక ట్యాగ్ పెట్టేసుకుని దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. సరే, జర్నలిస్ట్ అవ్వాలి అంటే జర్నలిజం చదవాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు కాబట్టి ఆ కోటాలో వదిలేయచ్చు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నానని చెప్పి మన దగ్గరకు వచ్చి మన టైం అడిగి మన కన్సెంట్ తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత తన ఛానల్లో మత సామరస్య ప్రయత్నం విఫలం, ఇక యుద్ధమే అంటూ ఒక థంబ్నెయిల్తో ఒక వీడియో పెట్టాడు. దానిలో ఫొటోస్ వచ్చేసి కరుణాకర్ గారిది, నాది, హమారా ప్రసాద్ గారిది, ముగ్గురిది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియోలో తను ఏం అబద్ధాలు చెప్పాడు, తన అబద్ధాలకి అసలు వాస్తవం ఏంటి అనేది ఆధారాలతో ఈరోజు మనం మాట్లాడదాం. ఓకేనా బానుద్దా, మాట్లాడదాం. మత సామరస్యం కోసం అందరూ బాగుండాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్లు గొడవలు లేకుండా కలిసిమెలిసి బ్రతకాలి అని నన్ను నేనే తగ్గించుకొని హమారా ప్రసాద్ గారితో మాట్లాడి, అన్న ఇది ఈ రకంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి, మా పైన మీరు మీ పైన మేము, ఇదంతా కాదు, ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని అంటే మంచి ప్రయత్నమే అని చెప్పి, మంచిదే మీరు చెప్పింది అని చెప్పి హమారా ప్రసాద్ గారు పాజిటివ్గా స్పందించారు. దానికంటే ముందు ఎవరు తగ్గించుకున్నారు భాను? ఇక్కడ నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి నువ్వేమి 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఏం కాదు, అలాగే నువ్వేమి మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్వి కాదు, కనీసం పాస్టర్ కూడా కాదు. నువ్వు ఒక అనామకుడివి. నిన్న మొన్నటిదాకా మా ఫోటోలు పెట్టి మమ్మల్ని తిట్టకపోతే నువ్వు ఎవడో కూడా ఎవరికి తెలియనోడివి. నువ్వు తగ్గించుకోవాలా, నీలాంటోడు కూడా వచ్చి సామరస్యం కోసం ప్రయత్నిస్తాను అంటే మమ్మల్ని మేము తగ్గించుకున్నాం. ఎవరైతే ఉంది మంచి కోసం ప్రయత్నం చేస్తానంటున్నాడు కదా, మనం ఎందుకు వెనకడుగు వేయాలి అని నీకు అవకాశం ఇచ్చాం. తగ్గించుకుంది మేము, తగ్గమ్మా. స్పందించి మరి కరుణాకర్ గారితో, లలిత్ కుమార్ గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత నన్ను ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచిన తర్వాత అక్కడంతా ఏం జరిగిందో మీరు చూశారు, నేనేం మాట్లాడానో, లేకపోతే అక్కడ మొత్తం సన్మాన కార్యక్రమాలు అన్నీ చూశారు. ఓకే, ఇక ఈ మత సామరస్యం ప్రయత్నం విఫలం అవ్వదు ఇంకా. ఎందుకంటే ఆ రోజు నుంచి నిన్నటి రోజు వరకు కూడా నేను లలిత్ కుమార్ గారికి మెసేజ్లు పెట్టాను, కరుణాకర్ గారికి మెసేజ్లు పెట్టాను, ఆయనతో మాట్లాడాను, లలిత్ కుమార్ గారితో మాట్లాడాను, అమరా ప్రసాద్ గారితో మాట్లాడాను, ఆ తమ్ముడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. కంటిన్యూస్లీ మాట్లాడుతూనే ఉన్నాను, మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. బట్ నో రెస్పాన్స్, అసలు రెస్పాన్సే లేదు. కేవలం మత సామరస్యం కోసం ఇటు పాస్టర్స్ని ఇటు వీళ్ళని కనీసం దగ్గరగా కూర్చోబెడితే కొన్ని విషయాల్లో కాకపోతే కొన్ని విషయాల్లో అన్నా కొంత ఇరువురు ఉభయ అవుతారని చెప్పి కేవలం ఆ చిన్న ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. అంటే నాకు తెలియదా ఏంటి, నేను వెళ్ళి వాళ్ళ పొట్ట కొడతానంటే మా పైన వీడియోలు చేయొద్దు, మా వాళ్ళ పైన వీడియోలు చేయొద్దు, మత సామరస్యం కోసం అందరం ప్రయత్నం చేద్దామని అంటే వాళ్ళ పొట్ట కొడతానంటే మరి వాళ్ళకి దెబ్బే కదా, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే నాకు ఆ క్లారిటీ లేదా, నాకు తెలియదు అనుకుంటున్నారు. ఆ మాత్రం అన్నీ తెలుసు, కానీ అయినా కూడా శివశక్తి ఆఫీస్కి పోయి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినటువంటి ఆ రికార్డు వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా, మా దగ్గర కూడా ఉండిపోయింది కదా. అరే మా తరపున ఒకడు వచ్చి మాట్లాడాడు, కనీసం ప్రయత్నం చేశాడు, వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు అన్న ఒక రికార్డ్ అయినా ఉండిపోతుంది కదా యూట్యూబ్లోనూ, లేకపోతే చూసిన వాళ్ళలోనూ. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఆపుదాం కాసేపు. భాను,
నేను ప్రయత్నం మొదలెట్టాను, అది ఫెయిల్ అయింది, అది మా వ్యాపారాలు దెబ్బతింటాయి అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నావు. నిజానికి మత ప్రచారం మా వ్యాపారం కాదు, లేదు మత ప్రచారకులను అడ్డుకోవటం మా వ్యాపారం కాదు. మేము నిజాలు చెప్తున్నాం. అండ్ ఇదే సందర్భంలో కొంతమంది మమ్మల్ని కూడా నీలాంటి ఒక యూట్యూబర్ అనుకుంటారు. మేము యూట్యూబ్ అనే దాన్ని ప్రజలకి అవగాహన కల్పించడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నాం తప్ప మావి సంస్థలు. ధర్మం కోసం క్షేత్రస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవన్నీ తెలియాలి అంటే కేవలం యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోదు, మా కార్యక్రమాలను కూడా ఫాలో అవ్వాలి. అది నువ్వు అవ్వట్లేదు గట్టి అలా మాట్లాడుతున్నావు. ఇక ఈ చర్చల ఫెయిల్యూర్కి ఎవరు కారణం అనేది కూడా ఈ వీడియోలో ఆధారాలతో సహా వినిపిస్తాను, చూపిస్తాను, చూడండి. మత సామరస్యం విఫలం, ఇక యుద్ధం అంటే బాను మేకల 2.0 అంతే, ఇక అందులో నో కాంప్రమైజ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను వచ్చి మాట్లాడాను, సరే వాళ్ళు కౌంటర్లు ఎక్కడన్నా ఆపారా అంటే ముందే చెప్పారు మా ప్రయత్నాలు అదే, మా కౌంటర్లు మేము చేస్తానే ఉంటామని. వాళ్ళు రెచ్చిపోయి ఆ రకంగా ఇంకా చేస్తామనంటే ఏం మత సామరస్యం? ఇక్కడ నువ్వే చెప్తున్నావు కదా, ఈ చర్చలు జరిగి ఫలితం తేలేదాకా మా కౌంటర్లు ఆపము అన్న విషయం వీడియోలో స్పష్టంగా చెప్పాం. ఆ వీడియో ఇప్పటికీ శివశక్తి ఛానల్లో అలాగే ఉంది. అండ్ నువ్వు ఇప్పుడు చెప్పావు అందులో మా కౌంటర్స్ విషయం కానీ లేకపోతే మేము చేసిన వీడియోస్ విషయంగా కానీ ఈ చర్చలు ఫెయిల్ అవుతున్నాయి అనే మాట నువ్వు అనకూడదు. ఎందుకంటే చర్చలు జరిగి ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైనా వీడియోలు ఆపుతారు. అలా కాకుండా ఓ పక్క నుంచి మా పార్టీకి మేము చేసుకెళ్ళిపోతాం, నేను నీ కళ్ళే ఉన్న అక్కడ పెట్టుకున్నావా? ఇప్పుడు మేము మాట్లాడిన వీడియోసే నీకు మాకు కనపడ్డాయి. నిజానికి మేము వీడియోస్ కూడా మాట్లాడట్లా, చాలా పద్ధతైన వీడియోసే వచ్చాయి క్రిస్టియానిటీ మీద మా సైడ్ నుంచి, ఏది నువ్వు వచ్చేళ్ళిన కాడి నుంచి. మరి ఆ రంజిత్ తోఫిర్ అనేవాడు కరుణాకర్ గారిని దూషిస్తూ వీడియో పెట్టాడు, దాన్ని చెవులకు తీసుకోలేదే. ఏది ఏ చర్చల్లో అయితే పాల్గొంటానంటున్నాడో వాడు వ్యక్తిగతంగా మాట్లాడాడు కరుణాకర్ గురించి. మరి ఆయన గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలా? కరుణాకర్ గారు ఎక్కడైనా వ్యక్తిగతంగా ఓఫిర్నో లేకపోతే ఇంకొకళ్ళనో మాట్లాడారా? నువ్వు మాట్లాడేలేక లేదుగా. ఆ తర్వాత ఆ జాన్ పాల్ అనేవాడు నీ మీద ఏదో కౌంటర్ చేసుకుంటా మా గురించి మాట్లాడేశాడు, మా దగ్గరకు వచ్చి ఏదో పొడిసేశాను పీకేశాను అని చెప్పేసి. కనీసం నువ్వు నీ క్రైస్తవ పెద్ద మనుషులతోటైనా సరే అన్న నేనేదో సామరస్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వీళ్ళేందన్నా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు అతనికి చెప్పించాలి ఒక మాట. మరి ఎందుకు చెప్పించలా? ఇక్కడ ఆ జాన్ పాలు ఇంత బారు కౌంటర్లు 2 పెట్టేపటికి నీకు రాడ్డు పెట్టినట్టు అయింది. నిజంగానే ఈ సామరస్యత జరగదు అన్న విషయం నీ బుర్రకి వెలిగింది. అది కూడా ఏంటి, క్రైస్తవుల పక్షంగా ఈ సామరస్యత అనేది నెలకొనదు అని నీకు అర్థమైంది. కాబట్టి నువ్వు ఈ చర్చలు ఫెయిల్ అయ్యి అని అనౌన్స్ చేస్తున్నావు. నిజానికి చర్చలు ఫెయిల్ అవ్వటానికి మేము 1% కూడా కారణం కాదు. ఇంకొక బిట్ చూపించి అసలు రహస్యం రివీల్ చేస్తా చూడండి. వీడియోలు చూసి నిజంగా ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఓ పక్కన నేను మాట్లాడుతున్నాను, మెసేజ్లు చేస్తున్నాను, వీళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు. బట్ నేను మాత్రం నేనన్న మాట ప్రకారం మత సామరస్యాన్ని కాపాడే విధంగా నేను ఎక్కడ వాళ్ళ పైన ఈ రోజు వరకు వీడియోలు చేయలే. బట్ ఇక నుంచి యథావిధిగా బాను మేకల దగ్గర నుంచి కౌంటర్స్ వస్తాయి. అది ఎవరైనా సరే, హమారా ప్రసాద్ అవ్వచ్చు, లేదంటే కరుణాకర్ అవ్వచ్చు, లలిత్ కుమార్ అవ్వచ్చు, ఆడు ఎగ్జిక్యూషన్ ప్రవీణ్ ఆ కుర్రోడు అవ్వచ్చు, లేదా భాస్కర్కి వెళ్ళి బజార్కి ఒక్క ఆడి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అయినా. అర్థమైందా? మీరు తగ్గకపోతే మేమెందుకు తగ్గలయా? అప్పుడు అయినా కూడా తగ్గించుకొని వచ్చాం. మా వాళ్ళందరి తరపున అందరం ఏమన్నారు, షాలేం రాజు గారు రావాలన్నారు. షాలేం రాజు గారు రారండి, ట్రై చేస్తాను, నేను పర్సనల్ కూడా కలుస్తానన్నా. నిన్న మొన్న ముందు రోజు వరకు కూడా చెప్పా షాలేం రాజు గారు రారండి, వాళ్ళ తరపు నుంచి జాషువా డానియల్ గారు అండ్ వాళ్ళ టీం వస్తారని చెప్పా. జాన్ సురేష్ గారు వస్తారన్నా, సిహెచ్ సాంబశివరావు గారు వస్తారన్నా, పాలెం మనీల్ గారు వస్తారన్నా, వేట్లపాలెం జేమ్స్ గారు వస్తారన్నా, తర్వాత పీటర్ పుట్టా గారు వస్తారన్నా, ఇంకా రంజిత్ తోఫిర్ గారు వస్తారన్నా, తర్వాత కిరణ్ పాల్ గారు కూడా వస్తారని చెప్పాను. అందరూ వస్తారు మత సామరస్యం కోసం అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నా. అందరూ పాజిటివ్గానే వాళ్ళతో మీతో కూర్చోడానికి అందరూ కూడా నాకు పాస్టర్స్ అందరూ కూడా మద్దతు తెలియజేశారు. మంచిదేనయ్యా, గొడవలు లేకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని గౌరవించుకుంటూ అది మంచిదే కదా, మేము రియల్లీ నువ్వు చేసిన పనికి మేము అభినందిస్తున్నామని అందరూ కూడా చక్కగా పాజిటివ్గా స్పందించారు. ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హేమాన్ పాస్టర్ గారితో మాట్లాడా, రవీంద్రబాబు గారితో మాట్లాడా, ఇంకా ఎవరెవరైతే ఆంధ్ర తెలంగాణలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అందరూ పాజిటివ్గానే రావడానికి, ఈ ప్రోగ్రామ్కి మత సామరస్యం అని నేను పెట్టే ప్రోగ్రామ్కి రావడానికి సిద్ధపడ్డారు. విజయప్రసాద్ రెడ్డి గారు అంటారా, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ కాల్కి నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు చేసినా రెస్పాండ్ లేదు, మీటింగ్స్లో ఉన్నారేమో అని నాకు అర్థమైంది. ఈ మిగతా వాళ్ళందరితో నేను మాట్లాడా, అందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. కానీ హమారా ప్రసాద్ గారు, ఈ శివశక్తి గారు, లేకపోతే కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళంతా షాలేం రాజు గారు రావాలని అంటే షాలేం రాజు గారు రారని చెప్పేశా అని. షాలేం రాజు గారు రాకపోతే మిగతా వీళ్ళందరూ వస్తున్నారు కదా, అయినా కూడా మీరు రారా? లేకపోతే షాలేం రాజు గారు ఒక్కళ్ళే వస్తే
మీకు వస్తారా అని చెప్పి ఈ స్టైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు శాలేం రాజు గారు రాకపోతే మిగతా చాలా మంది వస్తున్నారు కదా, 30-40 మందిని మీరు చెప్పిన పేర్లు వస్తానని చెప్పాను కదా, 30-40 మంది పేర్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా నేను అన్నా 50 మందిని నేను గ్యాదరింగ్ చేసుకుంటానండి, అందులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాస్టర్స్ మాకు పెద్దలుగా ఉన్నటువంటి కొంతమందితో నేను మాట్లాడతానండి అని చెప్పి వీళ్ళందరి పేర్లు మీరు ఏదైతే చెప్పారో అందరి పేర్లు మాట్లాడాను. అందరూ ఓకే వస్తారని చెప్పా. షార్ట్ వీడియోస్ కూడా మీరు రిలీజ్ చేయమన్నారు, అవి కూడా నేను షార్ట్ వీడియోస్ రిలీజ్ చేయించిన తర్వాతే మీరు రండి అని కూడా చెప్పా. కానీ మీ సైడ్ నుంచి ప్రతి దానికి మెలిక పెడుతున్నారు, వచ్చే ఆలోచన లేదు, కూర్చునే ఆలోచన అంతకంటే లేదు. మీ పందా మీదే. ఇప్పుడేమో యూట్యూబ్లో మూసుకొని కూర్చున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఒకటే కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, అమరా ప్రసాద్ గారు. ఇక్కడ శివశక్తి ఆఫీస్కి నేనే మందతో రాలా, నా టీము లేకపోతే ఇక్కడ నేను వచ్చాను పలానా చోట ఉన్నానంటే ఈ తెలంగాణలో ఒక గంటలో నా కోసం 100 మంది వస్తారు. నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని రాలా మీ ఆఫీసులకి. నేను నాతో పాటు ఉన్నటువంటి నా కుర్రాళ్ళు ఒక 3 సరదాగా మాతో పాటు ట్రిప్ కోసం వచ్చిన ఆ కుర్రాళ్ళు. ఇక్కడ ఎవడు భయపడ్డాడండి? భయపడాల్సిన అవసరం ఏంటి? మేమేమన్నా బ్యాంకు లూచీలు చేస్తున్నావా? మత విద్వేషాలతో రెచ్చిపోండిరా, కొట్టుకు సావండిరా అని మాట్లాడుతున్నావా? అను, నువ్వు 3తో వచ్చావు ధైర్యంగా అంటే అది నీ ధైర్యం కాదు, మా గొప్పతనం. మా ఆఫీస్కి ఎలాంటి వాళ్ళైనా రావచ్చు, వస్తే మర్యాద ఇచ్చి పంపిస్తాము అని మేము గతంలో అనేక సార్లు నిరూపించాం. కాబట్టి ఆ రోజు కూడా మీరు 4-5 వస్తే మీ అందరికీ ఏ ఆహారం పెట్టాలో ఆ ఆహారాన్ని మీకు తగ్గ స్టైల్లో పెట్టి మర్యాదలు చేసే పంపించాం. ఇక్కడ నువ్వు అంటున్నావు చూసావా, ఏదో మేము రోజుకో కొత్త మెలిక పెడుతున్నాము అని. ఆ మెలికల గురించి ఒకసారి మాట్లాడదాం. నిజానికి ఇతను కరుణాకర్ గారికి కాల్ చేసింది ఒకసారి, నాకు కాల్ చేసింది ఒకసారి. అలాగే హమారా ప్రసాద్ గారితో ప్రవీణ్తో ఎన్నిసార్లు కాంటాక్ట్లో ఉన్నాడో మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు అని అతనే చెప్పాడు కాబట్టి. సో ఇక్కడ మాతో మాట్లాడిందే మాకు ప్రధానం. ఈరోజు కరుణాకర్ గారితో ఏం మాట్లాడాడో ఒక్కసారి మీకు వినిపిస్తాను, చూడండి. అదే అన్న, మనం అనుకున్నాం కదా ఒక డేట్, మీరు ఏదైనా చెప్తే మీ డేట్ ఏ రోజు ఫ్రీగా ఉంటారో ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసి ఇది మనం మీటింగ్ అనుకున్నాం కదన్నా. అదే డైరెక్ట్ ఇప్పుడు పాస్టర్లతో చర్చలకి డేటా? అంతేనమ్మా, దానికే అదే చర్చలకి డేటు చెప్పే ముందు మనం ఫస్ట్ ఎవరెవరు వస్తున్నారు, ఏ అంశం మీద, ఆ చర్చల విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫైనలైజ్ చేసుకోవాలి కదా. అవునన్నా, అవును. అదే మీ సలహా ఏదైనా ఉంటే చెప్పండి అన్న. మీరు ఇట్లా చేద్దాం అంటే నేను కూడా అట్లా మాట్లాడదాం అన్న. ఇప్పుడు మీకు రాత్రి పెట్టిన లిస్ట్లో ఉన్న పాస్టర్స్ అందరూ వస్తారన్నా. మీకు రాత్రి మెసేజ్ పెట్టే కదా. ఇప్పుడు మేము వీడియో రికార్డింగ్ చేసాం కదా, అవునన్నా, అది రేపు రిలీజ్ చేస్తాం. ఓకే. అంటే మన వీడియో ముఖంగా మనం అంగీకారం అనేది చెప్పాం కదా, అట్లాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు అనేది వాళ్ళకి రిటర్న్గా కానీ వీడియో రూపంలో కానీ ఏదో ఒక విధంగా వాళ్ళ కమిట్మెంట్ అనేది చెప్పాలి కదా. ఇందులో ఏదైనా సరే అన్ఫెయిర్ ఉందా? మేము ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసుకున్నాము, ఆ వీడియోని ఛానల్లో అప్లోడ్ చేశారు శివశక్తి. మరి ఇప్పుడు భాను మేకలని ఏమడిగారు కరుణాకర్ గారు? ఇదిగో అలాగే పాస్టర్స్ కూడా రిటర్న్ ఆర్ బై సెల్ఫీ ఏదో ఒకలాగా వాళ్ళ కన్ఫర్మేషన్ని, వాళ్ళ కన్సెంట్ని తెలియచేయమని చెప్పేసి అడిగారు. న్యాయమేగా? సో చూద్దాం. తర్వాత అది ఎవరు సమన్వయం చేస్తారు, సభాధ్యక్షులు ఎవరు ఉంటారు, అసలు చర్చ ఏ అంశం మీద మొదలయ్యింది, దాని కంక్లూజన్ ఎలా తీసుకొస్తాం, ఒకవేళ ఒక అంగీకారానికి వస్తే ఆ అగ్రిమెంట్ ఎలా చేస్తారు, తర్వాత రెస్పాన్సిబిలిటీస్, అంటే అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇలా అనుకున్నాం, మీరు ఎలా అంటారేంటి, అంటే ఈ అంశం మీద కదా చర్చ పెట్టాలి, ఇట్లా ఇవన్నీ కాకుండా గందరగోళం లేకుండా ముందే కొంత క్లారిటీ అనేది. ఇప్పుడు దానికి మొత్తం సభాధ్యక్షత నేనే వహిస్తానమ్మా. మొత్తం 2 ఛానల్స్ లో, మా 2 ఛానల్స్ లో లైవ్ వెళ్తుంది. మీ ఛానల్స్ లో కూడా ఎట్లాగో మీరు లైవ్ ఇస్తారు. అంటే వీళ్ళు వీడియోలు అంటే మళ్ళీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కదన్నా. కానీ నేనైతే మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. వస్తారన్న, డెఫినెట్లీ అందరూ వస్తారు. మాట్లాడుతున్నాను, డిస్కషన్ చేస్తున్నాను, అంత పాజిటివ్ గానే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు అనడానికి మనకి హామీ ఏంటి అనేది ఒకటి. ఇంకా అడిషనల్గా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇంకా నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా మాట్లాడుతున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నానన్నా. సోషల్ మీడియాలో ఎవరెవరైతే యాక్టివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఈవెన్ శాలేం రాజు గారు కూడా రావచ్చు, అంటే నేను కంపల్సరీగా చెప్పలేను, నేను మాట్లాడుతున్నాను, రావచ్చు రాకపోవచ్చు మీరు అడిగినట్లుగా.
సోషల్ మీడియాలో ఇంకెవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ శాలెం రాజు అనే ఎపిసోడ్కి సంబంధించి ఇంకో ఆడియో ఉంది నాతో మాట్లాడింది. దానిలో ఇంకాస్త స్పష్టంగా కూడా ఉంటుంది. అలాగే ఇతను అంటున్నాడు కదా, నేను హైదరాబాద్ వచ్చి అలా ఫోన్ చేస్తే గంటలో 100 మంది వస్తారని. నీకు 100 మంది కావాలంటే గంట కావాలి, మాకు అరగంట చాలు. ఇక్కడ జనబలం ప్రదర్శించాల్సిన పని ఎవరు మాట్లాడలా. అనవసరమైన మాటలు మాట్లాడకుండా నువ్వు చర్చల గురించి మాట్లాడుంటే నీకు హుందాగా ఉండేది బాను. అందరికి 1 బై 1 నేను ఫోన్లు చేస్తూ ఇట్లా చర్చా కార్యక్రమం పెడుతున్నాము, ఇట్లా కలిశాను వాళ్ళని, వాళ్ళు కూడా ఉన్నారు, మద్దతుగా ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం జరగడానికి కొంచెం వాళ్ళు కూడా ఓకే చెప్పారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నానన్నా. మాట్లాడిన తర్వాత డిస్టర్బెన్స్ వాతావరణం ఇట్లాంటి ఏం జరగకుండా ఉంటే మేమందరం రావడానికి సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారన్న. దానికి కూడా వాళ్ళకి నేను నాది రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తున్నాను నేను. ఓకే, అయితే ఓ పని చేద్దాం, వీలైతే ఒక జూమ్ కాల్ ఒకటి ఏర్పాటు చేయండి. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళని అటెండ్ అవ్వమనండి అందరూ. ఇంతకీ ఇది ఎప్పుడు శివశక్తి ఛానల్లో మేము డిబేట్ డిస్కషన్ ఏదైతే జరిగిందో ఆ వీడియో రిలీజ్ చేయడానికంటే కూడా ఒక రోజు ముందు కరుణాకర్ గారు జూమ్ మీటింగ్ అరేంజ్ చెయ్యండి అని చెప్పింది. హాస్టల్లోనే మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక మేము కూడా 100% మా వైపు నుంచి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. సరేనన్నా, మీరు అన్నట్లుగా నేను మాట్లాడతాను అన్న, ఇట్లా అని చెప్పి అది కూడా మాట్లాడతాను. మరి వాళ్ళు ఏమంటారో అది కూడా చెప్తాను అన్న. మీరు ఒక 2-3 రోజులు 4 రోజుల్లోనో ఒక జూమ్ కాల్ పలానా టైంకి అని అనుకుంటే ఆ వీడియో కాల్లో ఎవరు ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అవునన్నా, అవును. ఆ జూమ్ కాల్లో అందరూ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడుకుని వాళ్ళతో మనకు కూడా ఒక క్లారిటీ, ఈ అంశం మీద మనం చర్చిద్దామని బ్రీఫ్గా ఒకసారి మాట్లాడుకుంటే తర్వాత అప్పుడు అక్కడ మనకి క్లారిటీ ఉంటుంది అసలు. అన్న ఇది మీకు ఓకే కదా రావడానికి? ఎందుకంటే నేనేమి స్టంట్ ఏం ప్లాన్ చేయట్లేదు అన్న. అక్కడ తనంతట తానే పులుముకొని మీకు ఓకే కదా, నేను స్టంట్ ప్లాన్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఎందుకు చెప్పాడు. అప్రస్తుతంగా ఎందుకు చెప్పాడు అనేది తనే ఆలోచించుకోవాలి. కానీ కరుణాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము వీడియో పెట్టేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వీడియోస్ పెడితే బాగుంటుంది, లేదు రిటర్న్గా ఇస్తే బాగుంటుంది. ఇవి కుదరని పక్షంలో ఒక జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ జూమ్ మీటింగ్లో అయినా సరే మనం మాట్లాడుకుందాం, విధి విధానాలు ఎలా ఉండాలి అనేది చెప్పారు. వాట్ వి ఆల్ ఎక్స్పెక్టెడ్ ఈస్ ఈ చర్చ అనేది ప్రొఫెషనల్ వేలో వెళ్ళాలి అనుకున్నాం, అంతే. కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఫాలోవర్స్ మా శ్రేయబ్లస్లో అందరూ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏ పాస్టర్లు వస్తున్నారని కమిట్మెంట్ ఇచ్చారు, మీరు ఏ అష్యూరెన్స్తో వెళ్ళారు అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ పట్ల, మన హిందూ బంధువుల పట్ల మాకున్న కన్సర్న్ ఏంటి అనేది కూడా చెప్పాం. ఎందుకంటే మేము బాధ్యతాయుతంగా జవాబుదారీగా ఉండాలి అన్నది మాత్రమే. ఎందుకంటే ఎవడో కోనికిస్గా గొట్టంగడు పిలిచాడు అనగానే ఎగేసుకుని ఎట్లా వెళ్ళిపోయారని క్వశ్చన్ వస్తే ఉండకూడదు. కాబట్టి పిలిచిన వ్యక్తి తను ఒక అష్యూరెన్స్తో పిలిచాడు, వస్తామన్న వాళ్ళకు కూడా ఒక రకమైన చిత్తశుద్ధి ఉంది ఈ చర్చల పట్ల. కాబట్టి మేము ఈ చర్చలు ఫలప్రదంగా సాగుతాయన్న ఉద్దేశంతో వెళ్ళాము అని చెప్పాలనుకున్నాం, అంతే. ఇప్పుడు ఇదిగో ఈ అష్యూరెన్స్ ఉంది, ఈ పాస్టర్లు అందరూ వస్తామని జూమ్ కాల్లో అటెండ్ అయ్యారు కాబట్టి ఆ నమ్మకంతో మేము వెళ్తున్నాం అనేది మనం ఒక క్లారిటీ అనేది ఉంటుంది అక్కడ జనాలకు చెప్పడానికి, కానీ మాకు కూడా. సరే అన్న, మాట్లాడతా. మీరు చెప్పిన ప్రపోజల్ కూడా నేను మాట్లాడతానన్నా. అది ఓకే, మాట్లాడతాను. అట్లయినా మాట్లాడతాను, లేదంటే వాళ్ళు వీడియోలన్నా రిలీజ్ చేయటం లేకపోతే అట్లాంటిదన్నా మాట్లాడతానన్నా. లేదంటే వాళ్ళని తను అన్నమాటే కదా, సెల్ఫీ వీడియో ఒక 1 minute వీడియో ఈ హైందవం క్రైస్తవం మధ్య సామరస్యం కోసం జరిగే చర్చల్లో నేను కూడా అటెండ్ అవుతున్నాను అని ఒక 1 minute సెల్ఫీ వీడియో తీసి మీకు పంపిమనండి. ఇప్పుడు ఎవరెవరు అట్లా 1 minute వీడియో రావడానికి సిద్ధమైన వాళ్ళందరూ 1 minute వీడియో రికార్డ్ చేసి మీకు పంపించారు, అవన్నీ మీ ఛానల్లో పెట్టండి. మా ఛానల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మేము వస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అనేది మేము వీడియో ముఖంగా చెప్తున్నాం పబ్లిక్లో. అంటే మమ్మల్ని ఏదో యూట్యూబర్స్ అనుకుంటారు కదా, అలా అడ్డమైన సెన్సేషన్ కోసం ఏ చెత్త పడితే ఆ చెత్త మేము అప్లోడ్ చేయం, అది కూడా మీ ఛానల్లోనే పెట్టుకోండి అన్న విషయం స్పష్టంగా చెప్పారు. జస్ట్ 30 secondsలోనే వాళ్ళు ఆ విషయం చెప్పేసేయచ్చు, సెల్ఫీ వీడియో ఎక్కడేం చేయొచ్చు కదా. కాబట్టి ఆ క్లిప్స్ అన్నీ మీరు తీసుకున్నారనుకోండి, అవన్నీ కలిపి మీరు ఒక వీడియో చేసి పెట్టేసేయండి. అప్పుడు జనాలందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, మాకు క్లారిటీ ఉంటుంది ఎవరెవరు వస్తున్నారు అనేది. ఆ తర్వాత మనం డేటు, వెన్యూ, అంశం ఇవన్నీ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒక కాల్. ఓకే రైట్. సో ఇక్కడికి కరుణాకర్ గారు మాట్లాడేశారు. ఆ తర్వాత కరుణాకర్ గారికి అతను ఏమీ అప్డేట్ చేయలేదు. పైగా నాకు కాల్ చేశాడు, నాకు కాల్ చేసి ఏం మాట్లాడాడు అది వినండి. భానుగారు హలో. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మొన్న మీరు కరుణాకర్ గారి నెంబర్ పెట్టినప్పుడు నేను మాట్లాడే ఆయన చేశారు ఫోను. ఓకే.
అయితే మీరు ఎవరెవరు వస్తున్నారో కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఒక 40 సెకండ్స్ వీడియోస్ అది ఇది అని అంటే, సరే అన్న నేను చేస్తాను మీరు అడిగినట్లు, నాకు డేట్ మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తే నేను అది అనౌన్స్మెంట్లు చేసుకొని అందరు పాస్టర్స్ తో మాట్లాడి మీరు అడిగినట్లుగా అందరితో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయించి చేస్తాను. మీరు అందరు ఎవరెవరు వస్తున్నారు మీరు కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు మీరు వద్దురు, కానీ ముందు నాకు డేట్ కన్ఫర్మ్ ఇవ్వండి. మీరు డేట్ ను మీరు ఈ డేట్ కి మీకు ఓకే అని చెప్తే నేను అనౌన్స్మెంట్ చేసి నా ఏర్పాట్లో నేను ఉంటాను అని చెప్తున్నాను అన్న నేను. కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ కరుణాకర్ గారు చెప్పిన పాయింట్ కానీ మేము చెప్పిన కానీ పాయింట్ కానీ ఏంటి అంటే, మేము డేట్ ఇప్పుడు ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత పాస్టర్లు మేము అనుకున్న వాళ్ళు కాకుండా ఎవరో అంటే అంత అప్రాధాన్యమైన వ్యక్తులు వచ్చారనుకోండి, మళ్ళీ మేమేదో కావాలని మేము తప్పించుకుపోయినట్టు ఉంటుంది. మీరు వ్యక్తుల్ని కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే అప్పుడు నేనేంటంటే వాళ్ళు ఈ పర్సన్స్ అడిగారు, ఆ పర్సన్స్ రాలేదు, మరి ఈ పర్సన్స్ వస్తున్నారు వీళ్ళైతే పంపించారు, మరి మీరు ఏం చేద్దాం అప్పుడు మళ్ళీ అఫీషియల్ గా నేను వీడియో ఇస్తా. ఎందుకు ఆ కన్ఫ్యూజన్? అలా కాదు ఎందుకు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు? వన్ సైడ్. ఇప్పుడు మా సైడ్ నుంచి మీకు ప్రధానమైన వ్యక్తులు ఎవరు అని మీరు చెప్పారు, మేము అంటే మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో దాని ప్రకారం మేము ఓపెన్గా వీడియో పెట్టేసాం, మేము వస్తున్నాము, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. అటు సైడ్ నుంచి కూడా ముందు కన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి ఒక డేట్ అనుకుందాం అండి. ఇందులో ఏదైనా అన్ఫెయిర్ ఉందా? ఎందుకంటే తీరా మేము ముందే డేట్ చెప్పేస్తాం, మేము డేట్ చెప్పేసిన తర్వాత అటు పక్కన పాస్టర్లు అవునా ఆ డేట్ అయితే మాకు అయ్యేలాగా లేదులేండి నెక్స్ట్ టైం చూద్దాము అని ఇందులో చెప్పిన మెయిన్ తలకాయలు ఎవరన్నా ఒక నలుగురు తప్పించుకుంటే, కాబట్టి వాళ్ళందరూ మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాము అంటే అప్పుడు మేము డేట్స్ ఇస్తాం. అందులో అందరికీ అవైలబిలిటీ ఉండే డేట్ ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మా ఆలోచన, అది స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు అలా డేట్ ఇచ్చేసి కాదండి, ఒక మాట, అలా డేట్ ఇచ్చేసిన తర్వాత ఈ వ్యక్తులు రావట్లేదు కాబట్టి మేము రాము అన్నాం అనుకోండి, అదేదో మేము తప్పించుకోవటానికి చెప్పిన సాకుల్లాగా ఉంటాయి. అది అందుకే కొంచెం స్పష్టతతో కూడుకుని వెళ్దాం. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి చర్చా వేదిక ఏర్పాటు చేయటం. అది మీరే లీడ్ తీసుకుంటున్నారు. సో ఇది అంతే ప్రొఫెషనల్గా వెళ్తే బాగుంటుంది. మొదటి నుంచి అదే ప్యాటర్న్లో ఉన్నాం, ఏది చేసినా కూడా ప్రొఫెషనల్ వేలో ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నెసరీ గొడవలు కూడా ఉండకూడదు, అలాగే అన్నెసరీ డిస్కషన్స్ రాకూడదు, ఆన్ పాయింట్ ఉండాలి. అదే కరుణాకర్ గారు చెప్పినా నేను చెప్పినా. అందుకని ఇప్పుడు షాలేం రాజు గారి వారి టీము ఈ చెగుడి డాషోడి అనేది వీళ్ళు వస్తున్నారన్న, వాళ్ళ టీం వస్తున్నారు. నేను ఆల్రెడీ అవును మీరు చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ ఇప్పుడు రంజిత్ ఓఫీర్ గారు వస్తారు, విజయప్రసాద్ రెడ్డి గారు మీటింగ్స్ లో బిజీగా ఉన్నారు. షాలేం రాజు అనే వ్యక్తి ఖచ్చితంగా రావాల్సిన వ్యక్తుల్లో ఒకడు. కారణం ఏంటంటే అతను అంటే దాన్ని ఏమంటారు, అనవసరమైన వ్యాఖ్యానాలు చేసిన వ్యక్తి. ఈ లోక దేవతలంతా ఆయన ముందరంటూ పాటలు పాడిన వ్యక్తి అతనే. అలాగే పూలు పెట్టుకునే ఆడవాళ్ళు బజారు వ్యక్తులు అంటూ మాట్లాడిన వ్యక్తి అతనే. అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తి నేను ప్రతినిధులు పంపిస్తా అంటే మాకు లేరా ప్రతినిధులు, మేము పంపలేమా? విన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పిఎల్నో లేకపోతే పని వాళ్ళనో పంపిస్తే మేము పంపించలేమా? మేము మాత్రం ఇప్పుడు వెళ్ళి ఆ ప్రతినిధులతో చర్చలు చేయాలా? అసలు అక్కడ ఫస్ట్ డిమాండ్ షాలేం రాజు లాంటి ఇప్పుడు మీటింగ్కే తేలేకపోతే రేపు ఈ భాను మేకల అనేవాడు ఎలా కంట్రోల్ చేస్తాడు? తర్వాత వాళ్ళు ఏదన్నా హిందుత్వాన్ని విమర్శించేలాగా దూషించేలాగా ఏమైనా మాట్లాడితే. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని ఇప్పటికే దూషించిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు అందరూ కూర్చోవాలి, అంతే. అలా కాదు, ఇప్పుడు అతను కాకపోయినా కనీసం ఆ స్థాయి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురన్నా ఉండాలి. ఒక రంజిత్ ఓఫీర్ ఒక్కడితోనే ప్రాబ్లం కాదు. రంజిత్ ఓఫీర్ వస్తారు, విజయప్రసాద్ రెడ్డి గారు వస్తారు, కిరణ్ పాల్ గారు వస్తారు, పీటర్ పుట్ట గారు వస్తారు, జాన్ సురేష్ గారు వస్తారు, సిహెచ్ సాంబశివరావు గారు వస్తారు. జాన్ సురేష్ అంటే ఎవరు? ఆయన కూడా నరసరావుపేటలో ఉంటారు, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. అదిగో ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, అలాంటి వాళ్ళని పేర్లు చెప్తున్నారు. ఆయన హిందుత్వం గురించి ఏం మాట్లాడాడో లేకపోతే సామరస్యం గురించి మాట్లాడాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రిఫరెన్స్ మేము చెప్తుంటే వాళ్ళని తీసుకురావడానికి ఏంటి ప్రాబ్లం? సామరస్యత రావాలి అన్నప్పుడు క్రిస్టియానిటీ ఎంటైర్ వాళ్ళ నుంచి రావాలి. అందులోనూ సనాతన ధర్మాన్ని విధానాల్ని గతంలో తీవ్రంగా అవమానించిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని మేము కోరుకున్నాం. దట్స్ ఇట్. సాంబశివరావు గారు ఎలాగో మీకు తెలుసు, గుడివాడ కిరణ్ పాల్ గారు వస్తారు, వేట్లపాలెం జేమ్స్ గారు వస్తానన్నారు, ఆయనతో మాట్లాడాను. విజయప్రసాద్ రెడ్డి గారు కొంచెం బిజీగా ఉన్నారు మీటింగ్స్ కి, వాళ్ళ మనుషులతో మాట్లాడుతాను, ఇంకా డైరెక్ట్ గా ఆయన అప్రోచ్ అవ్వాలా. తర్వాత సాంబశివరావు గారు వస్తారు, జాన్ సురేష్ గారు, చెగుడి డాషోడి అనిల్ గారు, పీటర్ పుట్ట గారు, రంజిత్ ఓఫీర్ గారు, కిరణ్ పాల్ గారు, ఇంకా హనీ జాన్సన్ వాళ్ళు వీళ్ళని పిలవట్లా. ఇంకా వీళ్ళు సరిపోరంటారా? మెయిన్ చెప్తున్నా కదండి, ఇప్పుడు షాలేం రాజు అనే వ్యక్తి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం. ఇప్పుడు మీ తరఫు నుంచి రాధా మనోహర్ దాస్ గారు కూడా వస్తారా?
ఏది మీరు ఖచ్చితంగా రాల్సిందే అంటే మాట్లాడుతాం, దాన్నే ఉంది. అంటే మెయిన్ మీ తరపు నుంచి మీకంటే కూడా ఎక్కువ ఆయనే కదన్నా బాగా ఎక్కువ మాట్లాడింది. అదే అండి, ఇప్పుడు శాలిం రాజు గారు అన్న ఇప్పుడు మల్లెపూల గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన అంతకు మించి పీక్స్ లెవెల్లో 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాడు. అలా అదే రాధా మనోహర్ గారి విషయంలో మీకు ఏమన్నా స్పష్టత కావాలి అంటే అమర ప్రసాద్ అన్న ఆల్రెడీ మాట్లాడుతా అన్నాడు, రాధా మనోహర్ స్వామిని తీసుకొస్తా అన్నాడు, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవదు. అంటే ఇప్పుడు నేను శాలిం రాజు గారితో మాట్లాడాను, అంటే వాళ్ళ టీమ్ తో మాట్లాడితే ఆయన రారు అన్నట్టుగా చెప్పారన్న. నేను మీకు ఓపెన్ గా చెప్పి, నేను ఆ రోజు కూడా వీడియోలో నేను ట్రై చేస్తానండి, నా వల్ల మరి వస్తారా తెలియదు అని చెప్పి నేను మీకు అదే చెప్పే వీడియోలో కూడా. బట్ వీళ్ళైతే కంపల్సరీగా వస్తారు, లేదు వీళ్ళు వచ్చినా శాలిం రాజు గారు కావాల్సిందేనంటే మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తా, ఇన్ కేసు రాని పక్షంలో వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మరి మీరు రావడానికి ఇష్టమేనా? సరే ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై అయితే చేసి చూడండి ఫస్ట్ ఒకసారి. సరే సరే అన్న. ఓకే, ఇక్కడ శాలిం రాజు విషయంలో కూడా కొంత ఫ్లెక్సిబుల్గానే ఉన్నాం మేము. అతను ఇక ఖచ్చితంగా రాడు అనుకుంటే ఓకే, మనం ఏం చేయలేం కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి ఇంకోసారి అన్నాం. నేను ఏంటంటే అంతవరకు ఇది ఏదైనా పాసిబుల్ ఉంటే ఇరువురిని కూర్చోబెట్టే ప్రయత్నం, అదర్వైజ్ ఇప్పుడు ఏది మనకి అవ్వలేదంటే మరి ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్లుగా ఇంకా నేను అంతే అన్న. ఇక్కడ ఏముంది, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఇక ఫెయిల్ అయితే అన్నాడు. కానీ ఇది ఫెయిల్యూర్ని తనే అనౌన్స్ చేసేసి, ఫెయిల్యూర్ అనౌన్స్ చేసే ముందు ఒకసారి ఫైనల్గా కాల్ చేసి, అన్న ఇక ఇది అయ్యేలాగా లేదు, నేను తప్పుకుందాం అనుకుంటున్నా, వీడియో చేద్దాం అనుకుంటున్నా అని మాట కూడా చెప్పలా. తన పాటికి తను చేసేసాడు అంటే ఇక్కడ ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు ఆలోచించండి. అదే మేము అందుకే కదా మీరు ఒక అడుగు ముందుకే ఇంగానే ఫస్ట్ మన దగ్గరికి వచ్చారు, మేము ఓకే అండి అన్నాం. ఇప్పటికి కూడా ఆ ఓకే అన్నదానికి కమిట్ అయ్యే ఉన్నాం మేము. కాకపోతే క్లియర్ కదా, కాకపోతే మేము ముందు చెప్పిన వ్యక్తుల పేర్లలో ఈ శాలిం రాజు పేరు ఆ రోజు కూడా ఉంది టీవీ, మీరు కావాలంటే వీడియో చూసుకోవచ్చు. ఉంది అదే ఉన్నా కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ట్రై చేస్తానండి, నేను కూడా వెళ్ళి పర్సనల్ గా మాట్లాడతానని చెప్పాను కదా. అదే ఒకసారి మాట్లాడి చూడండి, దాన్ని బట్టి మాకు డేట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కన్ఫర్మ్ చేద్దాం. ఓకేనా? సరే, నేనేమన్నా అంటే నేను కూడా క్లారిటీ మీకు మెసేజ్లు పెట్టినా, అమర ప్రసాదంతో మాట్లాడినా, నేనేంటంటే మీరు ఈ డేట్ అనేది ఇప్పుడు మీరు నాకు చెప్తారు, నాకు చెప్తే నేనేంటి ఈ డేట్ అన్నారు, ఈ డేట్ కి వాళ్ళు ఈ పాస్టర్స్ ని అడిగారు, ఈ పాస్టర్స్ వస్తే వాళ్ళు వస్తా ఉన్నారు, నేను ఒక వీడియో చేసి మాట్లాడి ఆ వీడియో అంతా వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు చూస్తారు. అందుకు నేను డేట్ అంటున్నా. అంటే ఇక్కడ డేట్ అడగటంలో కూడా మీ సైడ్ మిస్టేక్ ఏమి ఉండదన్నా, ఎందుకంటే మీరు డేట్ నాకు అనౌన్స్మెంట్స్ మీ డేట్ కన్ఫర్మ్ అని చెప్పేస్తే. కాదు మీకు డేట్ ఫస్ట్ వీక్ లో అయితే పర్వాలేదా, అభ్యంతరం ఏం లేదుగా? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే, అంటే నాకు కొంచెం వ్యక్తిగతంగా కొంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి, దాని గురించి ఒకవేళ అందరికీ వీలవుతుంది ఆ డేట్ అంటే ఫస్ట్ వీక్లోకి నేను కన్ఫర్మ్ చేపిస్తానండి. ఇక్కడ ఏం చెప్పాను క్లియర్గా, ఫస్ట్ వీక్ అది నా స్కెడ్యూల్స్ కారణంగా చెప్పాను కదా. చెప్తే ఫస్ట్ వీక్ అయినా పర్లేదన్నా అని తను అన్నాడు. మరి ఇక్కడ మా సైడ్ నుంచి ఇంక ఇబ్బంది ఏంటి? ఈ ఫస్ట్ వీక్ అయితే పర్లేదా అని చెప్పిన తర్వాత భాను నాకు ఎప్పుడైనా కాల్ చేశాడా, కరుణాకర్ గారికి ఎప్పుడైనా కాల్ చేశాడా? చేసి అబ్బో మేము మళ్ళీ ఫస్ట్ వీక్ కూడా కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్, లేదంటే ఆ తర్వాత మంత్ ఫస్ట్ వీక్ అనే డేట్లు దాటేసామా? పోనీ అట్లాంటి ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే చూపించుకోను అని చాలా స్పష్టంగా చెప్పాను. నా స్కెడ్యూల్స్ కారణంగా. ఇప్పుడు శాలిం రాజు బిజీ అయినప్పుడు, విపి రెడ్డి బిజీ అయినప్పుడు మేము ఖాళీగా ఉన్నావా? నువ్వు వచ్చి ఒక 4 రోజుల్లో మీరు డేట్లు కన్ఫర్మ్ చేసేయండి అనగానే నువ్వు అడిగిన డేట్కి మేము పెట్టేటందుకు మేము అంత ఏగలు దొరుకుంటున్నామా? మా స్కెడ్యూల్స్ మాకు ఉంటాయిగా. నీ బిజీ నీకు ఎట్లా ఉంటుందో మా బిజీ మాకు అట్లాగే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ రూపకర్తవి నువ్వు కాబట్టి నువ్వు ఒక టైం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అని మా డిక్షనరీలో కూడా లేదు. కాబట్టి మాకు కొంత టైం కావాలి అని అడిగాను. మాకు కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కావాలి టైం అని అడిగాను. ఎందుకంటే కరుణాకర్ గారి స్కెడ్యూల్, అమర ప్రసాద్ గారి స్కెడ్యూల్స్ ఎట్లా ఉన్నాయో నాకు తెలీదు. ఫస్ట్ వీక్ అంటే ఈ 25th గానీ 20 గానీ 22nd గానీ 20 ఈ మంత్ లో అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా? అదే ఈ మంత్లో కొంచెం అంటే కరుణాకర్ గారికి, ప్రసాద్ గారికి వీలవుద్దేమో, నేను అవైలబుల్ లేను. దాని గురించి అంతే ఇది. ఓకేనా? చూసారు కదా, అన్నిటికీ తను ఓకే అన్నాడు. సో ఇది జరిగింది. కానీ డేట్ల విషయంగా వచ్చేపాటికి మేము చాలా స్పష్టంగా ఉన్నాము. ఈ చర్చల విషయంలోకి వచ్చేపాటికి చాలా ప్యూర్ హార్టెడ్గా ఉన్నాం. కానీ భాను మేకల వీడియో పెట్టేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడాడు. అంటే లాస్ట్లో వచ్చేపాటికి కరుణాకర్ గారిని నన్ను గాడు గీడు అని కూడా మాట్లాడాడు. అలాగే ఏదో 2.0 చూపిస్తా అన్నాడు. నువ్వు 2.0 కాదు భానుమూర్తి, 10.0 చూపించినా సరే మాకు ఇక్కడ ఏక కూడా ఊడేదేమీ లేదు. నువ్వు ఇది అంటున్నావు కదా, ఇక నుంచి ప్రతి వీడియోకి కౌంటర్ చేస్తా అని చెప్పేసి. అసలు నీ కౌంటర్ ఏనాడు దేకాం మేము? అసలు గతంలో నువ్వు ఒక 20-30 కౌంటర్లో ఇంకా ఎక్కువ చేసుంటావు. నా ఫోటో, కరుణాకర్ గారి ఫోటో వేసుకుని బతుకుపో, మా మీద వీడియోలు చేసుకుని. ఏ రోజన్నా నేను మీకు కౌంటర్ చేశాను అంటే, నేను ఆర్ఎల్స్ కరుణాకర్ గారు చేశాము అంటే ఆ రోజు నువ్వు అది అచీవ్మెంట్ లాగా ఫీల్ అవ్వు. ఎందుకంటే నీ కౌంటర్లో కంటెంట్ ఉన్నట్టు మేము కౌంటర్ చేశామంటే. అలాగే ఇప్పుడు మీరంతా ఒకటైపోయారు కదా, ఆ నువ్వు, ఆ రమణమూర్తి, అలాగే ఆ రమణానంద, ఇప్పుడు ఆ గుండుగాడు, ఆ రోహిల్లగాడు వాడు, అలాగే ఇంకొక
ఏదో భామ ఉంది కదా, అసత్యభామ, ఆమె, మీరంతా ఒక నెట్వర్క్ అయిపోయారు. మీరు ఒక నెట్వర్క్ అయిపోయి మీరు అందరూ కలిపి మా మీద ఫైట్ చేయాలనుకుంటున్నారు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరంతా ఒక నెట్వర్క్ అయిపోతారని మాకు ఎప్పుడూ తెలుసు. ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్న ఈ కల్ట్ అనేది యాంటీ హిందూ కాబట్టి. మీరందరూ దానికి సపోర్ట్ పలుకుతున్నారు అంటే అది హిందుత్వానికి ఖచ్చితంగా నష్టం చేసేది అని మీకు తెలుసు కాబట్టే వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి హిందూ వ్యతిరేకులంతా ఏకమవ్వండి. హిందుత్వవాదులమైన మేము మా ధర్మం కోసం ధైర్యంగా పోరాడతాం. అలాగే నువ్వు అంటున్నావు నేను రమణానంద మహర్షి వైపు, సాయి భక్తుల వైపు ఉంటానని చెప్పేసి. లైఫ్ టైం ఆఫర్ వాళ్ళతో పాటు నీకు కూడా ఇస్తున్నా. రమణానంద వాళ్ళ వాదన కరెక్ట్గానే ఉంది, రమణానంద వాళ్ళు ప్యూర్ హార్టెడ్గా ధర్మం కోసం పనిచేస్తున్నారు అని నిరూపించే శక్తి నీకుంటే వాళ్ళ తరఫున నువ్వేరా నా ఛానల్కి. నువ్వు ధైర్యవంతుడివి కదా, హిందూ జనశక్తి ఆఫీస్కి రా, నిన్ను నేను ఇంటర్వ్యూ చేస్తా. లేదు మన ఇద్దరం కూడా డిస్కషన్ టాక్ షో లాగా చేద్దాం. లేదు అసలు సాయి భక్తుల వైపు న్యాయం ఉంది అని నువ్వు మాట్లాడితే పోనీ సాయి భక్తుల తరఫైన వకాలతు పుచ్చుకునిరా. నీకు ఎంతకంటే గోల్డెన్ ఆఫర్ ఎవరు చీకట్లో తొడగడతాం మాని ఎదురుగా వచ్చే ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేయి. ఒక తమ్ముళ్ళలాగా చెప్తున్నా. నువ్వు నీ వీడియోల్లో వాడినట్టు యారా భానుమూర్తి, ఒరే భానుమూర్తి అని చెప్పేసి ఇష్టారాజ్యంగా వాగటం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈ చర్చలకి ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోకూడదు అన్న ఉద్దేశంతో మర్యాదగా వీడియో చేశాను. ఓకేనా? సో హిందూ బంధువులారా, చర్చల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మేము చేస్తున్న ఏ పోరాటం విషయంలో అయినా సరే మా నిజాయితీ ఏంటి, మా చిత్తశుద్ధి ఏంటి, మా స్పష్టత ఏంటి, మా స్వచ్ఛత ఏంటి అన్నీ మీకు తెలిసేలాగా చెప్పాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మేము ఏది మాట్లాడినా ఏది చేసినా హిందూ సమాజం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తాం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.